శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేనే సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము 26వ భాగము. తన తల్లి అవసాన కాలము సమీపించినదని యోగశక్తి ద్వారా గ్రహించి ఆకాశ మార్గము ద్వారా ఆమె వద్దకు చేరి ఆమెకు సంతోషమును కలిగించి శ్రీ మహావిష్ణువు యొక్క సగుణ రూపమును ఆమెకు దర్శింపచేసి ఆమెకు సద్గతులు కలుగజేసి వైకుంఠధామ ప్రాప్తిని కలిగించి తమ తల్లి అంత్యక్రియలకు అగ్నిని ఇవ్వడానికి నిరాకరించిన బ్రాహ్మణులకు శాపమునిచ్చిన శంకరులు తిరిగి తన జైత్రయాత్రను కొనసాగించదలిచి బయలుదేరారు అనే విషయమును మనము గత భాగములో తెలుసుకున్నాము. తరువాత జరిగిన విషయములను ఈ భాగములో తెలుసుకుందాము. శ్రీ శంకరులు తన శిష్యగణముతో సహా రామేశ్వర క్షేత్రమునకు చేరుకొని అనాచారులై దేవికి మద్యమాంసాదులను నైవేద్యముగా సమర్పిస్తూ వారు కూడా మద్యమును స్వీకరిస్తున్న వామాచారులతో వాదము చేసి తమ వాదముతో వారిని పరాజితులను చేశారు. వాదంలో ఓడిపోయిన వారందరూ కూడా శ్రీ శంకరులకు శిష్యులుగా మారి అద్వైత మతమును స్వీకరించారు. అక్కడ నుండి బయలుదేరిన శ్రీ శంకరులు శ్రీరంగములో శ్రీ రంగనాథ స్వామిని దర్శించి అక్కడ ఉన్న ద్వైతవాదులను వాదంలో ఓడించి అద్వైత మతమును సుస్థిరం చేశారు. అక్కడ నుండి కాంచీపురమునకు చేరుకున్న ఆయన అక్కడ నివసించిన నెల రోజులలో వివిధ మతస్థులను జయించి వారిని తన శిష్యులుగా చేసుకున్నారు. కాంచీపురంలో శ్రీ కామాక్షిదేవిని, శ్రీ ఏకాంబరేశ్వరుని, శ్రీ వరదరాజస్వామిని దర్శించుకున్న ఆయన అక్కడ ఉన్నవారికి వేదాంత తత్వములను బోధించి జ్ఞానులుగా చేశారు. అక్కడ నుండి బయలుదేరిన శంకరుడు ఆంధ్రదేశములో ప్రవేశించారు. అక్కడ తనను ఆశ్రయించిన వారికి జ్ఞానోపదేశము చేసిన శంకరులు తిరుమల చేరుకుని శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఆ తరువాత ఆయన విదర్భరాజు యొక్క విన్నపమును మన్నించి కర్ణాటక దేశమునకు చేరుకున్నారు. అప్పటిలో కర్ణాటక క్షేత్రములో కాపాలికులు అధికముగా ఉండేవారు. వారు వేదముల పట్ల ద్వేషభావము కలిగి ఉండేవారు. అక్కడ ఉన్న భైరవోపాసకులైన కాపాలికులు శూలములు, తోమరములు, గండ్రగొడ్డళ్ళు మొదలైన అనేక ఆయుధములను ధరించి బ్రాహ్మణులను సంహరించబోగా శంకరులు వారిని ఒక హుంకారము చేసి దాని నుండి పుట్టిన అగ్నిలో వారిని భస్మము చేశారు. అప్పుడు ఆ కాపాలికుల నాయకుడైన క్రకచుడు కాలభైరవ ఆవాహన చేయగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. యతివరేణ్యుడైన శంకరులపై క్రకచుడు మోపిన అపనిందకు ప్రతిగా కాలభైరవుడు ఓరి, శ్రీ శంకరుడు నా అవతారమే, నీవు నాకే ద్రోహము చేయదలచావు కనుక నిన్నిప్పుడే హతమారుస్తాను అని ఆ కాపాలికుని హతమార్చి శంకరుల స్తుతులనందుకుని అదృశ్యమయ్యాడు. అక్కడి నుండి ఆయన పశ్చిమ మహాసముద్ర తీరములో ఉన్న దేశములన్నిటినీ పర్యటిస్తూ శైవ, వైష్ణవ, సాంఖ్య, వైశేషిక, ద్వైత మతములలో ఉన్న దోషములను ఖండిస్తూ వారికి అద్వైత మతమును బోధించి ముక్తులను గావించారు. ఆయన గోకర్ణమునకు చేరి అక్కడ అహంకారపూరితుడై
దేహమంతా భస్మధారణ చేసి రుద్రాక్షమాలను ధరించి తనను జయించగల సమర్థుడు లేడని, ఇక ముందు రాబోడని అహంకారముతో ఉన్న నీలకంఠాచార్యులు అనే వీరశైవుని జయించారు. నీలకంఠాచార్యుడు తన అహంకారమును వీడి తన శిష్యగణముతో సహా శంకరులకు శరణుదొచ్చాడు. ఈ వార్త ఆ ప్రాంతములో ఉన్న వీరశైవులలో భయమును కలిగించింది. ఈ విధముగా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్న శంకరులు ద్వారకాపట్టణములో ప్రవేశించారు. అక్కడ ఉన్న వైష్ణవ, శైవ, శాక్త, సౌర, గణపత్యాదులతో వాదములు జరిపి వారందరినీ జయించిన తరువాత ఆయన ఉజ్జయినికి చేరుకున్నారు. ఆయన ఉజ్జయినిలో ప్రవేశించగానే శ్రీ మహాకాళేశ్వరుని మందిరములో మృదంగధ్వనులు మోగాయి. ఈ ఘటనకు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. శంకరులు శ్రీ మహాకాళేశ్వరుని దర్శించుకుని అనేక స్తోత్రములతో ఆయనను అర్చించి సేవించారు. ఉజ్జయిని పట్టణములో భట్టభాస్కరాచార్యుల వారు అనే మహాపండితుడు ఉండేవాడు. ఆయనను జయించినప్పుడే తన జైత్రయాత్ర సంపూర్ణమవుతుందని తలచి ఆయనను వాదగోష్ఠికి ఆహ్వానించారు శ్రీ శంకరులు. భట్టభాస్కరులు ఇరువురు కూడా ఒకరికొకరు ఏమాత్రము వెనుదీయకుండా ఒకరి సిద్ధాంతములను మరొకరు ఖండిస్తూ అనేక దినములు వాగ్వివాదములు సలిపారు. శ్రీ శంకరులు భట్టభాస్కరులు ప్రతిపాదించిన ఒక్కొక్క సూత్రమును ఖండిస్తూ ఆయన సిద్ధాంతములన్నిటినీ సమూలంగా ఖండించి తన విజయ కేతనమును ఎగురవేశారు. శంకరులు మహాపండితుడైన భట్టభాస్కరులను జయించారన్న వార్త అతివేగముగా నలుదిక్కులకు వ్యాపించింది. ఆయన కీర్తి నలుదిశలకు వ్యాపించడముతో అనేక మంది శంకరుల యొక్క అద్వైత మతమును స్వీకరించి ఆయనకు శిష్యులుగా మారారు. అక్కడి నుండి బయలుదేరిన శ్రీ శంకరులు బాహ్లిక దేశములో ప్రవేశించారు. అక్కడ కొందరు జైన మతస్థులు అద్వైత తత్వమును అంగీకరించక ఉండడంతో వారితో వాద ప్రతివాదములు సలిపి వారి గర్వమును వదల్చి తమ శిష్యులుగా స్వీకరించారు. ఆ తరువాత అభినవ గుప్తుని న్యాయశాస్త్రము, మీమాంస శాస్త్రము మొదలైన వాటిలో ఓడించి అతని గర్వమణచారు. అతడు శంకరులను జయించడం సాధ్యము కాదని తలచి శంకరులకు శిష్యునిగానే నటిస్తూ ఆయనపై మంత్రప్రయోగము చేశాడు. శంకరులు శాక్తేయులు, పాశుపతులు, కాపాలికులు, వైష్ణవులు, శైవులు మొదలైన వారి దుష్టవాదనను ఖండించారే కాని వారిని ఎన్నడూ పరాభవించలేదు. ఈ విధముగా తన జైత్రయాత్రలో చార్వాకులను, కాణాదులను వారి మతములలోనే బందీలుగా పరాజయము పాలు చేసి సాంఖ్యులను అయోమయ స్థితికి గురి చేసి ద్వైతవాదులైన అనేక మంది పండితులను పలాయనం దారి పట్టించి ఆయా మతములందు గల లోటుబాట్లను వారికి తెలియజేస్తూ నిత్యము సత్యము అయిన అద్వైత సిద్ధాంతముల యొక్క గొప్పదనమును వారికి తెలియజేస్తూ పాషండ మతస్థులను శమధమాది గుణములను పాటింపక అసత్యవాదులుగా ఉంటూ దయాదాక్షిణ్యములు లేక ఆస్తికులకు శాంతి లేకుండా చేస్తున్న వారిని నిశ్శేషముగా నిర్మూలనమనర్చి తన జన్మ యొక్క సాఫల్యతను సాధించి జగద్గురువులయ్యారు శ్రీ ఆదిశంకరులు. మిగిలినది తరువాయి భాగములో.